వాటిని చంపింది వేటగాడు కాదు, శబ్దాన్ని నమ్మిన వాటి చెవులు. ఇక్కడ మనం గమనించాల్సిన భయంకరమైన నిజం ఒకటుంది. ఈ జంతువులన్నీ చేప, ఏనుగు, మిడత, తుమ్మెద, జింక కేవలం ఒక్కోదానికి ఒక్కో ఇంద్రియం మాత్రమే బలహీనత. ఒక్క బలహీనత ఉంటేనే అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. కాని మనిషి పరిస్థితేంటి? మనిషికి ఈ 5 బలహీనతలు ఉన్నాయి. రుచి కోసం నాలుక, దృశ్యాల కోసం కళ్ళు, సుఖం కోసం చర్మం, పొగడ్తల కోసం చెవులు, సుగంధాల కోసం ముక్కు, ఇలా పంచేంద్రియాలు మనల్ని 5 వైపుల నుండి లాగుతున్నాయి. ఒక్క లోపమున్న జంతువులే చనిపోతుంటే 5 రకాల ఆకర్షణల మధ్య బ్రతుకుతున్న మనిషి ఇంకెంత ప్రమాదంలో ఉన్నాడో ఆలోచించండి. అందుకే శంకరాచార్యుల వారేమన్నారంటే, ప్రపంచాన్ని జయించడం గొప్ప కాదు, ఎవడైతే వివేకంతో తన సొంత ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాడో వాడే నిజమైన విజేత, వాడే మృత్యువుని జయించినవాడు.